హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పరంజ్యోతి. జెట్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈరోజు కంప్యూటర్లో సులువుగా ఫోటోలను క్రాప్ చేయడము, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడము ఎలానో చూద్దాం. మీ యొక్క కంప్యూటర్లో క్రాప్ చేయడానికి చాలా రకాల సాఫ్ట్వేర్లు ఉన్నప్పటికీ ప్రతి కంప్యూటర్లో డిఫాల్ట్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అది చాలా సులువుగా ఈజీగా మీ యొక్క ఫోటోలను కానీ లేదా ఫైల్స్ని కానీ క్రాప్ చేయడానికి, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఒక ఫోటోని తీసుకొని అది ఏ విధంగా క్రాప్ చేయాలో చూద్దాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి ఫోటో పైన సెలెక్ట్ చేసుకుని మీరు స్కాన్ చేసుకున్నటువంటి ఫోటోని రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ అనేటువంటి దాంట్లో ఓపెన్ చేయాలి. అయితే ఇది ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే దీని యొక్క ప్రాపర్టీస్లో సైజ్ చూసుకోండి. ముందుగా 44.1 MB ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్లోకి వెళ్ళి ఎడిట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ చూసినట్లయితే క్రాప్ ద ఇమేజ్ హ్యాండిల్స్ వస్తాయి. ఆ హ్యాండిల్స్ని బట్టి మనకు కరెక్ట్గా బార్డర్స్ వరకు ఎక్సెస్ ఉన్నటువంటి దాన్ని రిమూవ్ చేసి కరెక్ట్ ఫోటో బార్డర్ వరకు సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఇది ఫోటో క్రాప్ అయిపోతుంది. ఇది చాలా సులువు ఫ్రెండ్స్. ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ ప్రతి సిస్టంలో డిఫాల్ట్గా ఉంటుంది. దాని యొక్క ఉపయోగం చాలా అమోఘంగా ఉంటుంది. ఇక్కడ నేను ఫోటో ఫస్ట్ వచ్చేసి సైజ్ 44 ఉంది, 44.1 MB ఉంటుంది ఇక్కడ. అయితే దీన్ని తగ్గించాలనుకుంటే ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. ఈ క్రాప్ చేసినటువంటి ఫోటోను సేవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇది సేమ్ నేమ్ కాకుండా నేను వేరే నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ వేరే నేమ్ ఇస్తే దీనికి తేడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ చూడండి 2 ఫోటోలు ఉంది. ఇందులో వచ్చేసి 33.5 KB వచ్చింది క్రాప్ చేసిన తర్వాత. అంతకుముందు ఒరిజినల్ ఫోటో అయితే 40.1 అట్లా ఉంటుంది అక్కడ. ఈ విధంగా నేను రెండింటిని డిఫరెన్స్ చూపెట్టడానికి ఇక్కడ 2 ఫొటోస్ వచ్చాయి. ఇప్పుడు దీని యొక్క సైజ్ డిక్రీజ్ చేయడం ఎలానో చూద్దాం. ఫోటోని సెలెక్ట్ చేసుకుని సేమ్ ప్రాసెస్ ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పిక్చర్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ పిక్చర్స్లోకి వెళ్ళి అక్కడ వచ్చేసి చివర్లో ఇక్కడ ఏముంటుందంటే పిక్చర్ రీసైజ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి చూపెడుతున్నాను ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ మనము 33.5 KB ఉంది, 33.5 KB ఉంది. నాకు అబౌ 20 KB అలా రావాలనుకో, లేక 19.5 KB అట్లా యావరేజ్గా రావాలనుకున్నప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత చివరిది రీసైజ్ అనే ఆప్షన్లో రేడియో బటన్ క్లిక్ చేసి నేను యాక్చువల్గా ఇక్కడ 60 ఇచ్చాను. అంటే ఉదాహరణకి 33 అంటే హాఫ్ అనుకుంటే మనము ఇక్కడ 15 సుమారుగా కేబీలలోకి రావాలి. కానీ ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. 13.5 KBలోకి వచ్చింది. బిలో 15 అని అడిగినప్పుడు అలా 50% నేను తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా 31 ఉంది, సుమారుగా 13.3 వరకు వచ్చింది. అదేవిధంగా ఒకటి ఫోటో అండ్ సిగ్నేచర్ను సపరేట్ ఏ విధంగా క్రాప్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పినటువంటి సైజుల్లో ఎలా సెట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీకు చూపెడతాను. ఈ క్రాప్ చేయడము, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం చాలా ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమవుతుందంటే వాళ్ళు పర్టికులర్గా కొంత సైజ్ ఇస్తారు. బిలో 10 KB, బిలో 25 KB, బిలో 30 KB, బిలో 50 KB. అలాంటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నేను క్రాప్ టూల్ తీసుకొని ఫోటోని క్రాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దీనికంటే ముందు నేను ఈ ఫోటోను 2 కాపీస్ తీసుకున్నాను. ఫస్ట్ కాపీని నేను క్రాప్ చేశాను, ఫోటో క్రాప్ చేశాను, సేవ్ చేశాను. ఆ తర్వాత రెండవ ఫోటోని తీసుకొని ఇక్కడ ఫోటో సిగ్నేచర్ సపరేట్ చేస్తున్నాను. స్కాన్ చేసేటప్పుడు ఒకే దగ్గర స్కాన్ చేసాం, కానీ ఫోటోని సిగ్నేచర్ని సపరేట్ చేస్తున్నాను. నేను సెకండ్ ఫోటో తీసుకొని మళ్ళీ సేమ్ ఎడిట్ పిక్చర్ మేనేజర్లోకి వెళ్ళి రొటేట్ చేసుకున్న తర్వాత క్రాప్ టూల్ తీసుకొని క్రాప్ చేసుకున్నాను. ఫస్ట్ క్రాప్ చేసుకొని ఈ విధంగా ఫోటోని సిగ్నేచర్ని సపరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదేవిధంగా సైజ్ ఆప్షన్ ఆల్సో, ఇంక్రీజ్ డిక్రీజ్ ఆప్షన్ ఆల్సో. అదేవిధంగా రొటేట్, మనం స్కాన్ చేసేటప్పుడు ఫొటోస్ ఒక్కొక్కసారి వంకర టింకరగా వస్తూ ఉంటాయి. అలాంటిది స్ట్రైట్గా మనకు నీట్గా కనబడడానికి సైజ్ రొటేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండింటిని నేను సేవ్ చేశాను. ఒకటి వచ్చేసి ఫోటో, ఒకటి వచ్చేసి సిగ్నేచర్. ఒరిజినల్ కూడా అలానే ఉంచాను, ఎందుకంటే మనకు తేడా చూపించడానికి. ఇక్కడ ఇప్పుడు వీటి యొక్క 3 ఫోటోల యొక్క సైజులను మనం పరిశీలించినట్టు ఒరిజినల్ వచ్చేసి 29.1 KB ఉంది. దీని సైజ్ వచ్చేసి తర్వాత అదేవిధంగా దీని సైజుని కూడా నేను తగ్గిస్తున్నాను. సేమ్ పిక్చర్ మేనేజర్ ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి రీసైజ్లో రేడియో బటన్ క్లిక్ చేసి ఇక్కడ నేను సగానికి తగ్గించాలి కాబట్టి నేను సుమారుగా ఒక 60% వేస్తున్నాను. ఉదాహరణకు 100ను సగం అంటే 50% సెలెక్ట్ చేసుకుంటే 50% తగ్గిపోతుంది అనమాట. అది 29 KB ఉంది, నేను 60% తగ్గించాను. తగ్గిస్తే అది ఆటోమేటిక్గా 11.9 12%కి వచ్చేసింది అనమాట. ఈ విధంగా సైజుని తగ్గించుకోవచ్చు. మనం పర్సంటేజ్ తగ్గించి ఫోటో యొక్క సైజుని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా క్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫోటో సిగ్నేచరే కాకుండా అప్పుడప్పుడు మనకు కొన్ని సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి, కానీ దాని పర్టికులర్ ఇంతే సైజ్ ఉండాలి, 1 MB ఉండాలి, లేకపోతే 512 KB ఉండాలి అనేటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు కొన్ని ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు. దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా మనం క్రాప్ చేసుకోవచ్చు, సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సైజు డిక్రీజ్ చేసుకోవడం, ఇక్కడ సర్టిఫికేట్ యొక్క సైజ్ డిక్రీజ్ చేసుకోవడం నేను క్రాప్ చేసి సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి 50% తగ్గించాను. యాక్చువల్గా ఇది 1 MB పాయింట్ చేంజ్ అట్లా ఉంది. దాన్ని సైజు డిక్రీజ్ చేసి సేవ్ చేసిన తర్వాత చూసుకుంటే అది దాదాపు మనకి ఇక్కడ 50% తగ్గిపోతుంది సైజు. ఉదాహరణకి ఒరిజినల్ సర్టిఫికేట్ వచ్చేసి 1.32 MB ఉంది, క్రాప్ చేసినటువంటిది వచ్చేసి 378 KBకి వచ్చేసింది. అంటే సుమారుగా సగానికి పైగా ఇది తగ్గిపోయింది. ఈ విధంగా మనకు అనుకున్న విధంగా సైజులను తగ్గించడము, క్రాప్ చేసుకోవడము, ఇమేజ్ని రొటేట్ చేసుకోవడము, ఈ విధంగా చేసుకోవడానికి ఇక్కడ అలా సులువుగా ఈ యొక్క మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ ఉపయోగపడుతుంది. ప్రతి సిస్టంలో ఉంటుంది, ప్రతి సిస్టంలో డిఫాల్ట్గా మీకు ఓఎస్తో పాటే ఇన్స్టాల్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమైన గమనిక ఏంటిదంటే, ఎక్కువ సైజు ఉన్న ఫోటోని తక్కువ సైజుకు డిక్రీజ్ చేసుకోవచ్చు, కానీ చిన్న సైజు అంటే 30 KB 15 KB ఉన్న ఫోటోని 100 KBకి పెంచినప్పుడు ఫోటో క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూస్తూ చేయాలి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం క్రింద ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.